ओम शांति शांति शांति। ओम सहस्राक्ष सहस्रपाद सभोगिं विश्वदरुत्वा अच्छधिष्ठादिशानुकूलम् यद्भूतमेच्छभयम् यत्र पूर्वे साध्या सन्ति देवाः तीर्यते लक्ष्मीपतिनो अहोरात्रे पार्श्वे रूपम् ब्रह्मनिशान अमनिशान ओम दक्षम्यो रावणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्माणं क्षेमः ओर्ध्वन्निकास्ते ओम शांति शांति शांति। प्रियं देवी उमत्वे चीर्मा देवी सदा कांतो सदा मेरे गाना नहीं रहना यार बोले सुनिए को आनंदगतमच्चेवाचिक्लेत विश्रुताः असयत्रय पुत्राः सूर्येरेवत्मऊर्वत्माक्षेमत्मसमते ब्रह्मायमस्माक्षेन सौख्यं लभाम्यहम् अस्मदाय गोदाय जनताय महात्मने धर्मे ओम सद्योजाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्मान् भवस्माय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः ज्येष्ठाय नमः ज्येष्ठाय नमः भवनाय नमः बलविक्रमणाय नमः बलप्रमोदनाय नमः सर्वभूतनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम यज्ञेन यज्ञमयन्ति देवाः कर्माभ्यासन्न देहनागं महिमानः सन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः कीर्तिते लक्ष्मीपतियो अहोरात्रे पार्श्वे नक्षत्राणि ओम క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అందించడానికి కంపెనీ ముందుకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఎంతో పాజిటివ్గా ఈ యొక్క సిటీ గ్రో అవుతుంది, తర్వాత మార్కెట్ కూడా గ్రో అవుతుంది అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క సైట్ ఇవ్వటము దాన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్టీఆర్ రాయలసీమ జోన్లో చూసినప్పటికీ ఇది 3వ రెవెన్యూ సైట్ అనమాట. కడప జిల్లాలోనే మనకు 3 ఈ రెవెన్యూ సైట్ ఉండటం కూడా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థగా నడిపినప్పుడు కస్టమర్కి ఎలాంటి క్వాలిటీ క్వాంటిటీలో ఎలాంటి అవకతవకలు అనేది జరగదు, అదొకటి. అలాగే మీకు అన్ని సమయంలో కూడా మీకు పెట్రోల్ డీజిల్ ఇవ్వడానికి, తర్వాత ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ని అందించడానికి కూడా కంపెనీ ఎప్పుడు కూడా ముందంజ వేస్తూ ఉంది. ఇంకా ఇవి మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టడానికి మేము ప్రపోజల్ ముందుకు పంపించున్నాము. అలాగే ఫ్యూచర్లో ఇంకా సిఎన్జీ రిక్వైర్మెంట్ కూడా, ఎందుకంటే పొల్యూషన్ తగ్గించాలి, నెట్ జీరో ఎమిషన్స్ అని గవర్నమెంట్ 2040కి టార్గెట్ తీసుకుంది. కంపెనీ కూడా అదే రూట్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సిఎన్జీని కూడా మేము ఫ్యూచర్లో అందించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే ఈవీ ప్లస్ సిఎన్జీని అందించడానికి కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. 20%. ఇప్పుడు పెట్రోల్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పొల్యూషన్ మనం తగ్గించడానికి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే 20% ఎథనాల్ అనేది మిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అది మనకి పొల్యూషన్ తగ్గించడానికి ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. దాని గురించి ఎలాంటి అనుమానాలు, ఎలాంటి అవకతవకలు మీరు ఆలోచించడానికి ఆస్కారం లేదు. ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఇనిషియేటివ్ కాబట్టి
పొల్యూషన్ తగ్గించడానికి అన్ని కంపెనీస్ కూడా 20% ఎథనాల్ని మనం పెట్రోల్ కలపడం జరుగుతూ ఉంది. అది మన యొక్క వెహికల్కి ప్లస్ పొల్యూషన్ కూడా మనం వీలు చేసిన వాళ్ళు అవుతాం. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూసినట్టు అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇండియన్ ఆయిల్, భారత్, తర్వాత రిలయన్స్, చాలా కంపెనీస్ మనకి పెట్రోల్ డీజిల్ అందించేవి ఉన్నాయి. కానీ భారత్ పెట్రోల్ అనేది ఒక స్టార్ పిఎస్సి కింద కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. భారత్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ బ్రాండ్ బీపీసీ అనేది. మీ అందరి సహకారంతో కంపెనీ ముందంజు వేస్తూ ఉంది. ఇది ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొని ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితికి వచ్చిందంటే మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కొంచి ఒక పరిపూర్ణత సాధించి ఇచ్చామనే మనం భావించడం జరుగుతుంది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు అందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. సార్ చెప్పినట్టు రాయలసీమలో మూడో బండ్లు మనకు, అందులో కడప జిల్లాలోనే 3 మనవి. ఫస్ట్ ప్రభుత్వంలో ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ అవుతుంది, పెట్రోల్ బంక్, మున్సిపల్ వెల్ఫేర్ ఉంది. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెల్ఫేర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంక్లో 100కి 100 100% ఎక్కడ కూడా తక్కువ ఉండదని అవకాశం లేదు. కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక 10 లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ 100కి 10 లీటర్లు పెట్టించుకుంటే 10 లీటర్లు మనం 10 డిగ్రీకి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే వెల్ఫేర్, దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, మున్సిపాలిటీ వాళ్ళకి ఉపయోగించుకుంటాం. కాబట్టి ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచిది. పొద్దుటూరు అనేది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో వస్తున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిటీ మధ్య భాగంలో మనకి ఈ పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. అలాగే ఇది రెవెన్యూ వారి స్థలంలో బీపీసీఎల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నటువంటి బంక్. అలాగే అత్యంత ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్లో ఉంది. కంటిన్యూస్గా క్వాలిటీ మెజర్మెంట్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇందాక బీపీసీఎల్ చెప్పినట్టు ఈరోజు పెట్రోల్ అనేది లేదా డీజిల్ అనేది, ముఖ్యంగా పెట్రోల్ అనేది 20% వరకు ఇథనాల్ని మనకి పెట్రోల్లో ఈరోజు బ్లెండ్ చేస్తున్నారు. అది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతులకి, ముఖ్యంగా వరి పండించే రైతులకి, అలాగే మొక్కజొన్న పండించే రైతులకి ఇవాళ ఒక మంచి మార్కెట్ రావడానికి అవకాశంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మన రాష్ట్రంలో సుమారుగా ఒక 8 నుంచి 9 ఇథనాల్ ప్లాంట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. అంటే ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్. ఆ ఇథనాల్ ఎక్కడి నుంచి, దానికి పోసాలకి ఏంటంటే మన బియ్యము, లేకపోతే బ్రోకెన్ రైసు, లేకపోతే మొక్కజొన్న, జొన్న లాంటి రైతు పండించే పంటలు కాబట్టి సో మనం ఎంతో కొన్ని వేల కోట్లు హెచ్చించి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మనం వాడుకునే బదులు మన రైతులు పండించినటువంటి పంటనే పెట్రోల్ కింద మార్చుకొని, ఇథనాల్ ద్వారా పెట్రోల్ కింద మార్చుకొని మనం ఉపయోగించుకుంటున్నాం. తద్వారా ఒకటి పొల్యూషన్ తగ్గడమే కాకుండా మన దేశం పైన భారం అనేది తగ్గుతుంది. అలాగే రైతుకి ఈ పంటల్లో మంచి ఆదాయం వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇది మంచి మార్పు, దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా త్వరగా మనకి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసో తెలీదు, ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే దానిపైన రోడ్ ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఉంది. సో అంటే సుమారుగా ఒక్కొక్క వెహికల్ పైన ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు కూడా ఒక డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అలాగే దాని ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చు కూడా. సో దాన్ని వాటిలో అవసరాలు దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో అది అదనంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది.
అలాగే దీనికి సంబంధించి క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి ఖచ్చితమైనటువంటి ఎష్యూరెన్స్ తోటి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.